ఓయ్ హాయ్! రీసెంట్‌గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జరిగింది కదా! అప్పుడు నేను కొన్ని కిచెన్ ఐటెమ్స్ మోస్ట్‌లీ కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. తీసుకొని చాలా రోజులయింది. కానీ నా ఫోన్‌లో మెమరీ సరిపోక ఇప్పటి వరకు రికార్డ్ చేయక సో, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నా. వీటిలో అంటే కొన్ని పోయాయి. నేను వాటిని రిటర్న్ చేయడానికి కూడా లేకపోయింది ఇంకా. సో, ఫస్ట్ ఈ మసాజ్ బ్రష్ ఇది సిలికాన్‌ది. చాలా బాగుంది స్మూత్‌గా అసలు. వేరే రీల్స్‌లో చూసి అనుకున్నాను. సో, ఇవి ఈచ్ వన్ 69 రూపీస్ అలా పడింది. సో, నేను 2 తీసుకున్నాను. నేనంటే ఇక్కడ ప్రైజెస్ ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే అప్పుడున్న ప్రైజెస్ ఖచ్చితంగా ఇప్పుడు లేవు. నేను చెక్ చేశాను ఆల్రెడీ. సో, నేను తీసుకున్న బిల్ డీటెయిల్స్ అంతా నేను లాస్ట్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను ఫోటో. సో, తప్పకుండా చూడండి. ఇది బేకింగ్ పేపర్. సో, బెకో మంచి కంపెనీ అని విన్నా. నేను ఆడీలో కూడా తీసుకున్నా, ఇందులో కూడా తీసుకున్నా. సో, 2 బేకింగ్ ర్యాప్స్ తీసుకున్నా. జస్ట్ ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ చేద్దామని నేను 2 తీసుకున్నాను. ఇది నాకు 89 రూపీస్ సంథింగ్ అలా పడింది. ఇప్పుడైతే దీని కాస్ట్ 120 అలా చూపిస్తుంది. సో, అదనమాట. అంటే ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఒక 10 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. నేను మోస్ట్లీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ బిలో 100 అని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను. అవి మాత్రం అబోవ్ 100 అయినాయి. అంటే ఆల్మోస్ట్ 299 అండ్ 369 అలా పడ్డాయి. 2 టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను అనమాట. మిగతావన్నీ 100 బిలో ఉన్నవే చూసి తీసుకున్నాను. రివ్యూస్ అవన్నీ చూసి. యాక్చువల్గా ఈ చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయినా ఇవి చాలా మంచి క్వాలిటీలోనే వచ్చాయి. ఈ విండో క్లీనింగ్ బ్రష్ కానీ, మసాజ్ బ్రష్ కానీ, బాటిల్ క్లీనింగ్ బ్రష్ కానీ, సో అన్నీ మంచి క్వాలిటీలోనే ఉన్నాయి. పట్టి కావాలని తీసుకున్న ఆ ఫ్రిడ్జ్ బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ మాత్రం క్వాలిటీ అస్సలు బాగాలేదు. బట్ నేను రిటర్న్ చేయడానికి కూడా ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా వదిలేసాను. అంటే మా మదర్ కోసం తీసుకున్నాను ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ మాత్రం. మిగతావి నేను కొన్న వాటిలోంచి తనకు కూడా యూజ్ అవుతాయి అనుకున్నవి 2 సెట్స్ అంటే 2 క్వాంటిటీ తెప్పించుకున్నాను అన్నమాట. సో, 2 మసాజ్ బ్రషెస్, 2 బాటిల్ క్లీనింగ్ బ్రషెస్, 2 సూజన్ ట్రేస్ అండ్ లేజీ సూజన్ ట్రేస్ అన్నీ ఉంటాయి కదా! సో, అవి కూడా 2 బిలో 100 పడ్డాయి. ఒకటి 97 అలా పడింది. ఒకటి 85 రూపీస్ ఏమో పడింది. ఈ చాక్లెట్ మౌల్డ్ అయితే 90 రూపీస్ పడింది. సో, అలా అన్నమాట. నాకు బయట కనిపించేవైతే నేను అంటే మోస్ట్లీ మనకు డీమార్ట్లో అవైలబుల్ ఉన్నవి కొనాల్సిన పని ఉండదు. బట్ డీమార్ట్లో లేని ఐటమ్స్ ఏవైనా ఇలాంటి సేల్స్లో తీసుకోవడం బెస్ట్. అవసరం ఉంటేనే తీసుకోండి. వేరే వాళ్ళ వీడియోస్ చూసి కంపేర్ చేసుకుని తీసుకోవద్దు. మన ఇంటికి అవసరమా కాదా, ఏం అవసరం అనేది చెక్ చేసుకొని తీసుకోండి. ఈ విషయంలోనే కాదు, ఏ షాపింగ్ విషయంలోనైనా అనవసరమైనవి కొనొద్దు. అవసరం అనుకున్నవే కొనాలి. అండ్ ఇంట్లో అధికంగా సామాన్ పెంచుకోవడం, తర్వాత వాటిని క్లీన్ చేసుకోవడం, ఇంటిని మెయింటైన్ చేసుకోవడానికి కష్టమవుతుంది. దానికంటే ఎప్పటికప్పుడు మనకు అక్కర్లేని పక్కన పెట్టి ఇంటికి అవసరమైన యాడ్ చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఉన్నవి పనికిరావు లేదా అవి మనకు అంత ఫంక్షనాలిటీ లేదు అనుకున్నవి పక్కన పెట్టచ్చు. ఒకటే దానిలో అంటే సేమ్ గిన్నెలు ఉన్నాయనుకుందాం, అంటే స్టీల్ ప్లేట్లు వాడుతున్నాం అనుకుందాం, అవి పక్కన పెట్టి మరి పింగాణి కొనాల్సిన పని అయితే ఉండదు. నేనైతే ఆలోచిస్తాను. అందరూ ఇలాగే ఉండాలని కాదు, కానీ నా ఆలోచనని చెప్తున్నా. ఎందుకంటే సోషల్ మీడియా చూస్తూ ఎంతో కొంత మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఏమి ఉండము. అందుకే కదా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరు. అంటే నాలాంటి వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎవరు ఉండరు. బట్ ఏదైనా కొనే ముందు అది మనకి ఎంతవరకు అవసరం అనేది మాత్రం 1కి 2 సార్లు లేదా 1కి 10 సార్లు ఆలోచించి కొనుక్కోవడం ఉత్తమం అనేది నా ఉద్దేశం. సో, ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అయితే నాకు 100 లోపు కాస్ట్ ఉన్నాయి మాత్రం తీసుకున్నా. మిగతా ఆ 2 చెప్పాను కదా, అవి మాత్రమే నాకు 299 ఒకటి 199 అనుకుంటా, 299 సంథింగ్ ఫ్రిడ్జ్ బాక్సెస్ మాత్రం అలా చేంజ్ పడ్డాయి అంతే అన్నమాట. సో, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీటన్నిటిని ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకున్నా. అది చూపిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను అన్నీ ఒకేసారి వీడియో తీయాలనుకున్నాను. అండ్ నా ఫోన్లో కూడా మెమరీ తక్కువ ఉండేసరికి నేను కొంచెం వీడియో అంటే అన్బాక్సింగ్ చేయడానికి వాటిని వీడియో తీసుకోవడానికి నేను లేట్ చేశాను. సో ఈలోపు ఏమైంది, నాకు అవి రిటర్న్ పంపించడానికి కొన్ని టైం అయిపోయింది. నాకు వీటన్నిటిలోకి వేస్ట్ అనిపించింది ఏంటంటే, అసలు క్వాలిటీ బాగాలేదు, నచ్చలేనివి అంటే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్. అంటే అవన్నీ మిగతా ఇవన్నీ కూడా ప్లాస్టిక్వే, ఇవి 100 బిలో అని చెప్పాను కదా. కాస్ట్ గురించి అని కాదు కానీ క్వాలిటీ అసలు బాగాలేదు, వంగిపోతున్నాయి అవి. బట్ ఏదో సీత్రూ ఉంటాయి కదా, మా అమ్మ కోసం అని తీసుకున్న, తనకి ఆర్గనైజేషన్కి ఈజీగా ఉంటుంది అని చెప్పి, అంటే కొంచెం కనిపించడం ఈజీగా కనిపిస్తాయి. ఇవన్నీ కవర్లు పెడితే కవర్లు వెతుక్కోవడానికి టైం సరిపోతుంటుంది కదా, సో ఇవి పైనుంచి చూస్తే సరిపోతుంది అన్నట్టు నేను తన కోసమనే తీసుకున్నా. క్లాత్ బ్యాగ్స్ నాకు తర్వాత ఐడియా వచ్చింది, ఒకవేళ క్లాత్ బ్యాగ్స్ని అయితే నేను తన కోసం అయితే తీసుకోకపోదును. కవర్లో చుట్టుపెట్టిన క్లాత్ బ్యాగ్స్లో పెట్టిన అవి ఇంకా మనకి కనబడవు కదా, ఓపెన్ చేసి చూడాలి, చూస్తేనే అర్థమవుతుంది ఏముందనేది. సో తన కోసమని తీసుకున్నాను. కానీ ఇది చూడండి, వోల్టూరి అని ఉంది కదా నేమ్, అస్సలు బాగాలేదు వీడి క్వాలిటీ. ప్యాకింగ్లోనే నాకు డ్యామేజ్ అయిపోయి వచ్చాయి, విరిగినాయి అన్నమాట ఎడ్జెస్. అండ్ లోపల ఈ షీట్ ఇస్తాడు కదా, అంటే వాటర్ మన ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూరగాయల్లో అక్యుములేట్ అయ్యే వాటర్ డ్రైన్ అవుట్ అవ్వడానికి అన్నట్టు ఆ తేమ గురించి లోపల షీట్ లాగా ఇస్తాడు. అవి 5 బాక్సెస్కి వచ్చాయి, 6th బాక్స్కి లేదు. ఇది కాస్ట్ వచ్చి నాకు 6 బాక్సెస్కి 369 రూపీస్ పడింది. కాస్ట్ వైజ్ ఓకే అనుకున్నా కానీ క్వాలిటీ బాగాలేదు. సో రిటర్న్ పంపించడానికి కూడా లేకపోయింది, అంటే అది నా మిస్టేకే అనుకోండి. సో ఇవి కొనుక్కునేటప్పుడు కొంచెం కాస్ట్లీ అయినా చూసుకుని కొనుక్కోవడమా, లేకపోతే క్లాత్ బ్యాగ్స్కి వెళ్ళడమా అనేది చూసుకోండి. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడమే మంచిది నన్ను అడిగితే. నేను చెప్తున్నాను కదా, ఇది నా కోసం అని కాదు, మా అమ్మకి ఈజీగా ఉండాలి అన్నట్టు తీసుకున్నాను. సో తను క్యాన్సర్ పేషెంట్ అనమాట, కొంచెం ఇంట్లో పని అంతా మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు అంటే హాలిడేస్ కాబట్టి పర్లేదు, మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ అయిపోయాక నేను నా వెళ్ళిపోతే ఇంకా నా పనిలో నేను ఉంటాను కదా. సో తన లైఫ్కి అంటే కొంచెం ఈజీ అయ్యేవి ఏమన్నా ఉంటే అలాంటివి నేను నాతో పాటు 2 ఐటమ్స్ని ఆర్డర్ పెట్టాను. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అయితే తన కోసం తీసుకున్నాను అన్నమాట. సో అందుకని అవసరం ఉంటేనే ఆగి ఆలోచించి తీసుకోండి. అది 10 రూపాయలైనా సరే, 100 రూపాయలైనా సరే, 1000 రూపాయలైనా సరే. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో సరదాగా నా పైనలో మళ్ళీ కలుద్దాం. బాయ్.